అల్లాహ్కు సర్వస్తోత్రాలు చెల్లుతాయి. ఆయన సమస్త లోకాల ప్రభువు. మేము ఆయన సహాయాన్ని మరియు రక్షణను కోరుతున్నాము. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు దీవెనలు కలుగుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాములైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సూరహ్లను అర్థం చేసుకోవడం అనే మా శ్రేణికి స్వాగతం. ఇప్పటివరకు మనము సూరహ్ అల్ ఇఖ్లాస్ మరియు సూరహ్ అల్ ఫలక్ గురించి ఆలోచించాము. నేడు మేము ఈ శక్తివంతమైన శ్రేణిని సూరహ్ అన్నాస్తో పూర్తి చేస్తున్నాము. అంతర్గత మరియు దాగి ఉన్న చెడు నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో నేర్పే సూరహ్. సూరహ్ అన్నాస్ ఒక ప్రత్యేక జంటలో భాగంగా ఉంది. సూరహ్ ఫలక్ మరియు సూరహ్ నాస్, వీటిని కలిసి మువివ్విజతైన్ అంటారు. అంటే ఆశ్రయం కోరే రెండు సూరహ్లు. అవి కలిసి అవతరించాయి మరియు ఎల్లప్పుడూ జంటగా పఠించబడతాయి. సూరహ్ అన్నాస్ నేపథ్యం. సూరహ్ అన్నాస్ సూరహ్ అల్ ఫలక్తో పాటు మక్కాలో అవతరించింది. అనేక మంది పండితుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆధ్యాత్మిక హాని మరియు వ్యతిరేకతను ఎదుర్కొన్న సమయంలో ముందే చెప్పినట్లుగా ప్రవక్త కరీం సల్లల్లాహు అలైహి వసల్లం పై మాయాజాలం సిహ్ర్ చేయబడింది. అల్లాహ్ సూరహ్ అల్ ఫలక్ మరియు సూరహ్ అన్నాస్లను రక్షణ మరియు నివారణగా అవతరింపజేశాడు. కాని ఇక్కడ మరింత లోతైన విషయం ఉంది. సూరహ్ అల్ ఫలక్ బాహ్య హాని నుండి రక్షిస్తుంది మరియు సూరహ్ అన్నాస్ అంతర్గత హాని నుండి రక్షిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు అతిపెద్ద ప్రమాదం బయట ఉండదు, అది మన హృదయాలలో మరియు మనసులలో ఉంటుంది. ఆయత్ 1. కుల్ ఔజు బిరబ్బిన్నాస్. చెప్పండి, నేను మానవజాతి ప్రభువు వద్ద ఆశ్రయం కోరుతున్నాను. మనం అల్లాహ్ వద్ద రక్షణ కోరుతున్నాము, సమస్త మానవులను సృష్టించిన ఆయన వద్ద. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యమైనది? మీరు బలహీనంగా, గందరగోళంగా లేదా దిక్కుతోచకుండా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి, మీకు వ్యక్తిగతంగా శ్రద్ధ వహించే ఒక ప్రభువు ఉన్నారు. ఆయత్ 2. మాలికిన్నాస్. మానవజాతి రాజు. అల్లాహ్ కేవలం మన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన మన రాజు, సర్వమూ నియంత్రించేవాడు. మలిక్ అంటే రాజు, అన్నిటి నిజమైన యజమాని మరియు పాలకుడు. భూమిపై ప్రతి రాజు ఒకరోజు మరణిస్తాడు లేదా అధికారాన్ని కోల్పోతాడు. కాని అల్లాహ్ సమస్త మానవుల శాశ్వతమైన రాజు, గతం, వర్తమానం మరియు భవిష్యత్తు. ఇది ఎందుకు ముఖ్యమైనది? ప్రజలు ఇతరులకు భయపడతారు, బాస్లు, సమాజం, అభిప్రాయాలు. కాని ఈ ఆయత్ గుర్తుచేస్తుంది, ప్రతిదీ అల్లాహ్ నియంత్రణలో ఉంది. ఆయత్ 3. ఇలాహిన్నాస్. మానవజాతి ఆరాధ్యుడు. అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు, మరెవరూ కాదు. మొదటి 3 ఆయాత్లలో అల్లాహ్ 3 విధాలుగా తనను తాను వర్ణించుకున్నాడని గమనించండి. రబ్, ప్రభువు పోషకుడు, మలిక్, రాజు, మరియు ఇలాహ్, ఆరాధ్యుడు దేవుడు. ఇది సంపూర్ణమైన చిత్రం. ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని పాలిస్తాడు, మరియు ఆయన మాత్రమే మన ఆరాధనకు అర్హుడు. ఇది ఎందుకు ముఖ్యమైనది? నేడు ప్రజలు అనేక విషయాలను ఆరాధిస్తారు: డబ్బు, పేరు, మనుషులు. ఈ ఆయత్ మనల్ని సత్యం వైపు తిరిగి తీసుకువస్తుంది. అల్లాహ్ మాత్రమే మన హృదయానికి అర్హుడు. ఆయత్ 4. మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. వెనక్కి తగ్గే వ్యర్థ సూచనలు ఇచ్చే వాని యొక్క చెడు నుండి. ఇది శైతాన్ను సూచిస్తుంది. అతను మన హృదయాలలో చెడు ఆలోచనలను గుసగుస చెప్పి తర్వాత దాక్కుంటాడు. వస్వాస్ అంటే గుసగుస. ఖన్నాస్ అంటే వెనక్కి తగ్గేవాడు లేదా దాక్కునేవాడు. ఇది శైతాన్ శైలి. అతను మీ హృదయంలో చెడు ఆలోచనలు గుసగుస చెప్తాడు. మీరు అల్లాహ్ను గుర్తు చేసుకున్న వెంటనే అతను వెనక్కి తగ్గి దాక్కుంటాడు. అతను మీకు నేరుగా ఎదుర్కొనే తీరులో పోరాడడు. అతను నక్క జిత్తులు మారుతాడు. ఇది ఎందుకు ముఖ్యమైనది? మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అకస్మాత్తుగా నకారాత్మక ఆలోచనలు, సందేహాలు, ప్రలోభాలు. అవి ఎల్లప్పుడూ మీరు కాదు, అవి శైతాన్ యొక్క గుసగుసలు కావచ్చు. నివారణ. ఔజు బిల్లా చెప్పండి మరియు అల్లాహ్ను గుర్తు చేసుకోండి. గుసగుస వెంటనే వెనక్కి తగ్గిపోతుంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఖురాన్ సత్యం. ఆయత్ 5.
అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్. మానవజాతి హృదయాలలో గుసగుస చెప్పేవాడు. శైతాన్ శారీరకంగా దాడి చేయడు, అతను హృదయాన్ని మరియు మనసును దాడి చేస్తాడు. సుదూర్ అంటే వక్షోజాలు. అరబీలో వక్షస్థలం హృదయం, మనసు మరియు భావోద్వేగాల స్థానం. శైతాన్ గట్టిగా మాట్లాడవలసిన అవసరం లేదు. అతను నేరుగా మీలో ఆలోచనలు నాటాడు. మరెవరూ అది చూడలేరు. ఇది మీ ఆత్మపై ఒక వ్యక్తిగత, అదృశ్యమైన దాడి. ఇది ఎందుకు ముఖ్యమైనది? ప్రతి తప్పుడు చర్య ఒక ఆలోచనగా మొదలవుతుంది. ఆ ఆలోచన గుసగుస కావచ్చు. దీన్ని తెలుసుకోవడం వల్ల వాటిపై వ్యవహరించే బదులు ఆ ఆలోచనలను తిరస్కరించడంలో సహాయపడుతుంది. మీ ఆలోచనలను రక్షించడం అంటే మీ జీవితాన్ని రక్షించడం. ఆయత్ 6. మినల్ జిన్నతి వన్నాస్. జిన్నుల నుండి మరియు మానవుల నుండి. గుసగుసలు కేవలం శైతాన్, జిన్నులు నుండి మాత్రమే రావు, కొన్నిసార్లు అవి మనుషుల నుండి కూడా వస్తాయి. ఇది ఒక లోతైన ప్రకటన. గుసగుసలు చెప్పేవాడు కేవలం జిన్నుల నుండి శైతాన్ మాత్రమే కాదు. మానవులు కూడా ఒకరి హృదయాలలో చెడు గుసగుస చెప్పవచ్చు. చెడు స్నేహితులు, విషపూరితమైన ప్రభావాలు, పాపాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, వారు కూడా వస్వాస్ యొక్క ఒక రూపం. చెడు కనిపించని మరియు కనిపించే రెండు ప్రపంచాల నుండి రావచ్చు. ఇది ఎందుకు ముఖ్యమైనది? మీరు మీ హృదయం మరియు ఆలోచనలను ఎవరికి ప్రభావితం చేయనిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. పాపం వైపు మిమ్మల్ని నెట్టే చెడు స్నేహితుడు కూడా వస్వాస్ మిన్ అన్నాస్ అవుతాడు. మీ సాహచర్యాన్ని తెలివిగా ఎంచుకోండి. ఇది ఖురాన్ ఆదేశం, కేవలం జీవిత సలహా మాత్రమే కాదు. మీ చుట్టూ ఉన్న ప్రతి స్వరం మీ ఆత్మకు మంచిది కాదు. సూరహ్ అన్నాస్ నుండి ముఖ్యమైన పాఠాలు. 1. కేవలం బాహ్య చెడు నుండి మాత్రమే కాదు, అంతర్గత చెడు నుండి కూడా రక్షణ కోరండి. 2. శైతాన్ ఆలోచనలు మరియు గుసగుసల ద్వారా పనిచేస్తాడు. 3. మీ ప్రతి ఆలోచన నిజం కాదు, దాన్ని ప్రశ్నించండి. 4. అల్లాహ్, మీ ప్రభువు, మీ రాజు, మీ ఏకైక ఆరాధ్యుడు. 5. ఈ సూరహ్ను రోజూ పఠించండి, ఉదయం మరియు సాయంత్రం మరియు నిద్రపోయే ముందు. ఇది మీ హృదయం చుట్టూ ఒక ఆధ్యాత్మిక కవచాన్ని సృష్టిస్తుంది. ప్రియమైన సోదర సోదరీమణులారా, సూరహ్ అల్-ఫలక్ మీ బయటి వైపును రక్షిస్తే, సూరహ్ అన్నాస్ మీ లోపలి వైపును రక్షిస్తుంది. ఎందుకంటే అతిపెద్ద యుద్ధం బయట కాదు, అది మీ హృదయంలో ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా అనిపించినప్పుడు, సందేహాలు, నకారాత్మక ఆలోచనలు, ప్రలోభాలు, ఒంటరిగా పోరాడకండి. అల్లాహ్ వైపు తిరగండి, సూరహ్ అన్నాస్ పఠించండి, ఆయన రక్షణ కోరండి. అల్లాహ్ మన హృదయాలను, మన ఆలోచనలను మరియు మన ఈమాన్ను రక్షించుగాక. ఆమీన్.